అందుకే ఎవరికైనా ఏదైనా మాట చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అజయ్ తన కారులో ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక ముసలాయన దుప్పటి కూడా లేకుండా పడుకోవడం చూశాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడి ఫుడ్ అండ్ వాటర్ ఇచ్చి, చూడు తాత, ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నేను నీకోసం ఒక మంచి దుప్పటి తెస్తాను అని చెప్తాడు. ఆ తాతకి చాలా హ్యాపీగా అనిపించి సరే అంటాడు. అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయి ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయ్యాక ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక 2 డేస్ ఆగి తనకు ఆ విషయం గుర్తొస్తుంది. వెంటనే ఒక మంచి బ్లాంకెట్ కొని ఆ ప్లేస్కి తీసుకెళ్తాడు. కానీ ఆ తాత అక్కడ ఉండడు. నెక్స్ట్ డే మళ్ళీ చూస్తాడు. ఆ రోజు కూడా కనపడ్డు. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని అజయ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన 2 డేస్ ముందే చనిపోయాడు అని చెప్తారు. అజయ్ తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఆ రోజు అర్థమవుతుంది. ఏ హోప్ లేనప్పుడు ఆయనకు ఆ చలిని తట్టుకునే మెంటల్ స్ట్రెంగ్త్ ఉండేది. కానీ అజయ్ చేసిన ప్రామిస్ వల్ల ఆయనకు ఆ చలిని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ పోయి వెచ్చగా పడుకోవచ్చు అనే హోప్ స్టార్ట్ అయింది. అందుకే ఆ రోజు చలికి తట్టుకోలేక ప్రాణం వదిలేశారు. ఇక్కడ మోరల్ ఏంటంటే, మీరు చేయగలరా లేదా అనేది 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా మాట ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు ఈజీగా మర్చిపోవచ్చు, కానీ అవతలి వాళ్ళు దాన్నే తలుచుకుంటూ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు కదా. అండ్ ఆల్రెడీ ఇలాంటివి ఫేస్ చేసిన వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు ఇచ్చేస్తారు అని మనం అనుకుంటూ కూర్చుంటే లాస్ట్కి సఫర్ అయ్యేది ఖచ్చితంగా మనమే. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.